కళ్యాణ్ చెప్పు. ఇంత జరిగాక ఆయన పెళ్లి చేస్తారనుకుంటే చేయను అని వాళ్ళ నాన్న తెలిసి చెప్పేశారు సార్. కళ్యాణ్ ఇటు చూడు, ఏం జరిగింది? హలో డాక్టర్ గారు, అర్జెంట్గా నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. నేను మీకు డీటెయిల్స్ పంపిస్తున్నాను, చూసి చెప్పండి. డాక్టర్ చెక్ చేశారా? మీరు పంపిన రిపోర్ట్స్ చూశాను. కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయింది. అర్జెంటుగా ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప పేషెంట్ బ్రతకడం చాలా కష్టం. మీరు పంపిన రిపోర్ట్స్ అన్నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి చేసిన టెస్ట్ రిజల్ట్స్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. కళ్యాణ్, ఇప్పటిదాకా నువ్వు చెప్పిన దాంట్లో నిజాలు ఎన్నున్నాయో తెలీదు కానీ అబద్ధాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. మీ అమ్మగారికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. ఆపరేషన్ చేస్తే కానీ బతకలేరు. కిడ్నీ ఆపరేషన్, మళ్ళీ డోనర్కి డబ్బులు, ఇన్ని ఖర్చులు. పాలవాడికి కూడా అప్పున్న నువ్వు కట్టలేవు. సరే, మరేదో కష్టాల్లో ఉన్నావనుకుంటే ఇలాంటి టైంలో అమ్మ కోసం రూపాయి కూడబెట్టాలి కానీ అలా నోట్లు పంచిపెడుతున్నావేంటి? అరే, ఇప్పటిదాకా అంత బాగా మాట్లాడావు, సడన్ గా ఏమైంది? ఏం లేదు సార్, ఏం లేదు సార్. మీ ఫోన్లో మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవ్వండి. ఎందుకు మేడం? నా బ్యాంక్ డీటెయిల్స్ మీకేం పని? ఎక్స్క్యూజ్ మీ, కొరియర్ కౌశికి గారా? మా సిస్టర్ అండి, ఇవ్వండి. ఓకే, సైన్ చేయండి. ఓకే. ఏంటక్క, నువ్వు సురేష్ బావ కలిసిపోతున్నారా? ఈ కొరియర్ ఏంటి? ఏంది? సురేష్ నుంచి కౌశికి పార్సల్ వచ్చిండాదా? వాళ్ళని ఎంత దూరం పెడదామని చూసినా ఐరను ఐస్కంతంలాగా అతుక్కుపోతూనే ఉండారు. అయితే కథ కొరియర్లు పంపించుకునేదాకా వచ్చిందన్నమాట. అంతే అనుకుంటాను కాజీ. లేకుంటే ఎప్పుడూ లేంది కొరియర్ ఎందుకు పంపిస్తాడు? వాళ్ళు చెప్తుంది నిజమా అమ్మా? నువ్వు మళ్ళీ సంతోషంగా ఉండబోతున్నావా? ఏందమ్మే, ఏం మాట్లాడడం లేదో? వాళ్ళు చెప్తుంది నిజమా? ఆ సురేష్తో కలిసిపోవాలనే ఆలోచనలో ఉండావా ఏంది? వదిన మౌనమే అవునని చెప్తుంది అత్తయ్య. ఆయన ఇలా రహస్యంగా మంతనాలు జరపాల్సిన అవసరం ఏంటో? ఏ అందరి ముందు మాట్లాడితే మనం ఏమైనా వద్దంటావా? అంటే ఇన్ని రోజులు మాకెవ్వరికి తెలియకుండా బానే మేనేజ్ చేసావక్క. కొరియర్స్ ఒకటేనా, లేక రహస్యంగా కలవటాలు కూడా ఉన్నాయా? ఏంటిదినా? ఉన్నమాట అంటే బుడికెక్కువ అన్నట్టు అందరి ముందు సురేష్ అన్నయ్య అంటే ఇష్టం లేనట్టు ఉండి, ఎవ్వరూ లేనప్పుడు ప్రేమగా మాట్లాడుతుంటేనే కదా కొరియర్ ఇంటికి అంత ప్రేమగా పంపిస్తారు.
అసలు ఆ మనిషి నీడ కూడా నా మీద, నా కూతురు మీద, ఈ కుటుంబం మీద పడకూడదనుకుంటా. అలాంటి మనిషితో ఎవరికి చెప్పకుండా నేనెందుకు మాట్లాడతాను? ఎలాంటి సంబంధం అయినా నేనెందుకు పెట్టుకుంటాను? ఇక ఈ కొరియర్ అంటావా, ఎందుకు పంపించాడో, ఇందులో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. మనిషి మీద ఎంత కోపం ఉన్నా ఇందులో ఏముందో కూడా చూడకుండా పడేయడం కరెక్ట్ కాదు దినా. మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందంటారా? రాసి పెట్టుకో, అదే జరుగుతుంది. పిచ్చోడా, ఆ కౌశికికున్న తిక్కకి, సెల్ఫ్ రెస్పెక్ట్ కి వద్దనుకున్న వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడదు. ఆఖరికి అది నువ్వైనా సరే. నా గెస్ కరెక్ట్ అయితే కౌశికి ఈ పాటికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కౌశికి నా ప్రేమను అర్థం చేసుకుని పంతం వదులుతుందా? ఆ చూస్తూ ఉండు, ఇంకా సేపట్లో ఫోన్ చేసి నీ మీద ప్రేమని ఎలా బయట పెడుతుందో. పిచ్చోడా, ఇక అది నీ మొహం కూడా చూడదు. అది చచ్చినా ఫోన్ చేయదు. నిజంగా ఫోన్ చేసేసిందా? అదే చేసేసిందని అంటున్నాను.